నమస్తే అండి. ఒక అతను ప్రతిరోజు గుడికి వెళ్తుండగా, దండం పెట్టుకొని బయటకు వస్తుండగా, ఒక వృద్ధుడు అనుకునేవాడికి డబ్బులు వేద్దాం అనుకునగా పర్స్ చూస్తాడండి. ఆ పర్స్ మర్చిపోయి, నాన్న అతని దగ్గరికి వెళ్ళి భుజాల మీద చెయ్యి వేసి, నాన్న మీ దగ్గరికి ఎప్పుడు వేద్దాం అనుకున్నా ఏమిటో కానీ పర్స్ మర్చిపోతున్నాను అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు సమాధానం చెప్తాడు. నాన్న మీరు కావాలని నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. మీరు పర్స్ మర్చిపోయాలని అని అంటాడు. అప్పుడు అడుగుతాడు యజమాని. ఎందుకు నాన్న అని అడుగుతామంటే, మేము అనుకోవడం సమానమే, మీరు ఇవ్వడము సమానమే. కానీ మీరు ఇలాగా ఆత్మీయతగా పలకరించే మనసు ఎవరికి ఉంటుంది? మాకు అది కావాలని దేవుడు ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు యజమాని కూడా కళ్ళంపు నీరు కారుస్తాడు. ఎప్పుడైనా సరే పలకరింపు ఎలాంటి దానినైనా మనకి ధైర్యం వస్తుందండి. పలకరింపు భేద, కుల, బల ఏమి లేకుండా పలకరించాలండి. ఏమంటాడు? సర్వేజన సుఖినో భవంతు.